तत्सत् जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। श्री गीता देवताय नमः। भगवद्गीत 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగములో దైవ సంపద అసుర సంపద రెండు ఉంటాయి ప్రతి మనిషిలో. మొట్టమొదట కృష్ణ పరమాత్ముడు దైవ సంపద గురించి చెప్తున్నారు. దైవ సంపద కలిగిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. రెండో శ్లోకాన్ని చెప్తున్నారు. అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిరపైశునం దయాభూతేషలోలత్వం మార్ధవం హ్రీరచాపలం. అహింస దైవ సంపద కలిగిన వాడికి అహింస అనే సుగుణం ఉంటుంది. హింస అంటే అందరిని కూడా హింసించడము, మనస వాచ కర్మన అన్ని విధాలుగా అందరిని కూడా హింసించడం. అహింస అంటే హింసించకుండా ఉండడము. మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధముగానో కష్టము కలిగింపకుండుట. అహింస అంటే మనసుతో గాని శరీరము గాని వాక్తో గాని ఎవరిని కూడా హింసించకూడదు. మనము కష్టమైన మాట్లాడకూడదు, ఎవరికి కూడా కష్టం కలిగించే మాట్లాడకూడదు. శరీరంతో కూడా శారీరకంగా వారిని హింసించకూడదు. కొట్టడము కానీ అనేక రకాలు ఉంటాయి. ఆ విధంగా శరీరంతో మనం వారిని హింసించకూడదు. మనోవాక్కాయములచే మనసుతో కూడా లేనిపోనివన్నీ కూడా వాళ్ళకి కల్పించి వాటి యందు అసూయ కలిగి ప్రతి వారి యందు అసూయ ద్వేషము కలిగి నానా విధాలుగా వాటిని మనం హింసించకూడదు. అటువంటి గుణము దైవ సంపత్తి గుణం కలిగిన వారికి మాత్రమే ఉంటుంది. దైవ సంపత్తి కలిగిన వాళ్ళు ఎవరికి మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధముగా కష్టము కలిగింపకుండుట, సత్యం యథార్థమైన ప్రియమైన భాషణం. దైవ సంపత్తి కలిగిన వారికి సత్యంగా మాట్లాడతారు, ప్రియంగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు. సత్యము అంటే పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడము, పరమాత్మ యందు నిష్ట కలిగి ఉండడము, భగవంతుడి యందు విశ్వాసం కలిగి ఉండడము. సత్యము సత్యం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య. జగత్ అంటే కనిపించేది అంతా కూడా మిథ్య, దానిలో ఉండి నడిపించేది బ్రహ్మము. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఒకప్పటికి నాశనము అవుతుంది. మిథ్య అంటే ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా. ఏదైతే మనకు కనిపించదో అది లేనట్లుగా కనిపిస్తుంది, అది లేదనుకుంటున్నాం. ఏదైతే కనిపిస్తుందో ఈ దృశ్యంలో ఈ ప్రపంచంలో అదంతా కూడా నిజమనుకొని యథార్థం అనుకొని సత్యం అనుకొని నమ్ముతున్నాం. అదే మాయ. ఆ విషయాన్ని దైవ సంపద కలిగిన వాడికి తెలుస్తుంది. సత్యం అంటే యథార్థమైన ప్రియమైన భాషణము. ఎవరితో కూడా సత్యంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా అసత్యంగా మాట్లాడే మన ప్రయత్నం చేయకూడదు. ఆ సత్యమే మనల్ని రక్షిస్తుంది. ఎవరైతే అసత్యంగా మాట్లాడతారో వారిని ఆ మనిషిని ద్వేషిస్తుంది, ఆ మనిషి పతనం అవుతాడు. సత్యం అనేది ప్రపంచంలో ఉంది. సత్యం లేకపోతే ప్రపంచం నిలబడదు అంటాం. మనందరం కూడా అనుకుంటాం, అబద్ధాలు ఆడితే ఆడరావరు, అబద్ధాలు ఆడుకుంటూ ఉంటారా, సత్యంగా మాట్లాడతారా, ఎవరు సత్యంగా మాట్లాడతారు అని మనం అనుకుంటాం. కానీ సత్యం అనేది ఒక యథార్థమైనటువంటి సత్యం ఉంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి చాలా మంది అనుకుంటాం మనం. కానీ సత్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా ఉండబట్టి ప్రపంచం కూడా సక్రంగా ఈ కర్మలు కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా సత్యం యథార్థమైన ప్రియమైన భాషణం చేయాలి. అక్రోధ అంటే తనకు అపకారము చేయని వారిపై కూడా క్రోధము లేకుండుట. అక్రోధ, క్రోధం అంటే కోపము. అక్రోధ అంటే కోపము లేకపోవడము. తనకు అపకారము చేసిన వారి యందు కూడా మనం కోపించకూడదు. అంటే అంత సహనం మనిషిలో ఉండాలి. దైవ సంపద కలిగిన వారికి ఇటువంటి సహనం కలిగి ఉంటుంది. వారిలో ఎటువంటి కోపం ఉండదు, ప్రశాంతంగా ఉంటారు, శాంతంగా ఉంటారు. ఎవరు సహనంగా ఉంటారో ఎవరిని కూడా కోపగించరు, ప్రశాంతంగా
మనల్ని ఒక మంచి భావంతో వారు ఉంటారు. క్రోధం అంటే తనకు అపకారము చేసిన వారిపై కూడా క్రోధం ఉండకూడదు. అటువంటి ఈ గుణం ఈ అక్రోధ అనేది. త్యాగ అంటే కర్మాచరణ యందు కర్తృత్వాభిమానము చేయించుట. అది త్యాగం ఉండాలి. త్యాగ బుద్ధి అంటే ధనధాన్యాదులు త్యాగం చేయొచ్చు, విషయాలు త్యాగం చేయొచ్చు, వస్తువులు త్యాగం చేయొచ్చు. అంటే త్యాగ బుద్ధి అని త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నారు. అమృతత్వం పొందాలంటే, మోక్షం పొందాలంటే త్యాగం చేయాలి. త్యాగం అంటే మనం అనుకుంటాం త్యాగం చేసి విల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవడము, అడవిలోకి వెళ్ళిపోవడము, కొండల్లో గృహల్లో వెళ్ళిపోవడం అది కాదు. త్యాగం అంటే విషయ త్యాగం చేయాలి. ఈ ప్రపంచం అనేది కూడా ఇది ప్రపంచం ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు ఉంటాయి, దుష్ట స్వభావాలు ఉంటాయి, అటు దుర్గుణాలు ఉంటాయి. వీటిని మనం త్యాగం చేయాలి. మన మనసులో ఉన్నటువంటి దుర్గుణాలని, మనలో ఉన్నటువంటి అసూయని, మనలో ఉన్నటువంటి ద్వేషాన్ని, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాన్ని మనం త్యాగం చేయాలి. అది త్యాగము. ఎప్పుడైతే మనసు శుద్ధవుతుందో, మనలో ఉన్నటువంటి అజ్ఞానం నశిస్తుందో, మనలో ఉన్నటువంటి కామక్రోధాలు పోతాయో, అప్పుడు మనం త్యాగేనైకే అమృతత్వ మానసు, అమృతత్వాన్ని మనం పొందుతాము, అనగా మోక్షాన్ని పొందుతాము. అది త్యాగం అంటే. త్యాగం అంటే విషయ త్యాగం చేయాలి. ప్రతి విషయాదులందు కూడా మనం ఆకర్షించబడి ఆసక్తితో ఉండి సుఖ దుఃఖాలు అనుభవించి ఎక్కడేదో ఉందని చెప్పేసి మనం తాపత్రయపడిపోయి అనేక రకాలైనటువంటి స్వార్థంతో మనం ఉంటాం. కానీ అలా ఉండకూడదని దైవ సంపద కలిగిన వారికి మాత్రమే ఈ విధంగా ఉంటాయి. వారికి త్యాగ బుద్ధి కలిగి ఉంటుంది. త్యాగ బుద్ధి కలిగిన వారికి పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ పరమ పదాన్ని చేరుకోవడానికి ఆయనకి అర్హుడు. త్యాగ బుద్ధి కలిగిన వాడే. త్యాగం ఫస్ట్ త్యాగేనేకే అమృతత్వ మానసు అన్నారు. తర్వాత మార్ధవంతో కోమలత్వం ఉండాలి. ప్రతి చిరాకపడిపోయి ప్రతి వాణి ఎందుకు కూడా కోపగించుకొని మృదువుగా ఉండాలి. కోపం ఉండకూడదు, సహనం ఉండాలి. ఇవన్నీ కూడా అంటే దైవ సంపత్తి కలిగిన వారికి ఉంటాయి. శ్రీ అంటే లోక శాస్త్ర విరుద్ధ కార్యమునకు వెనుకాడుట, అంటే సిగ్గుపడుట. అంటే పాపకార్యము చేయకూడదు, పాపకార్యం చేయడానికి సిగ్గుపడాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సిగ్గు అంటే మనము కర్మాచరణ ఎందు కానీ శాస్త్రాల విషయాల్లో తెలుసుకోకపోవడం వల్ల సిగ్గుపడుతున్నాము. దేవుణ్ణి తెలుసుకోకపోవడం వల్ల కూడా మనం సిగ్గుపడుతున్నాము. ఆ విధంగా సిగ్గుపడాలి. ఎందుకంటే నేను ఇంతవరకు ఏం తెలుసుకున్నాను, నేనెవరు, ఈ ఆత్మ ఏమిటి, ఈ పరమాత్మ ఏమిటి, ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయానే అని ఆ విషయాన్ని మనం సిగ్గుపడాలి. తర్వాత చెడు పనులు చేయడానికి కూడా మనం సిగ్గుపడాలి అని చెప్తాను. సిగ్గుహి అంటే సిగ్గు అని చెప్తాను. అచాలం అంటే వ్యర్థ చేష్టలు చేయకుండా. వ్యర్థ చేష్టలు మనం చేస్తున్నాము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ప్రతి విషయాలు కూడా మనం యుక్తంగా ఉండాలి, పరిమితంగా ఉండాలి. ఒక వ్యవహార విషయంలో కానీ, ఒక కర్మ విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ మనం ఒక నియమంగా, ఒక పద్ధతిగా మనము ఉండాలి. దైవ సంపద కలిగిన వారికి ఇవి ఉంటాయని చెప్తున్నారు. వ్యర్థ చేష్టలు మనం చేయకూడదు. లేనిపోయినవన్నీ కూడా మనము చేయరాని పనులు చేయకూడదు. మూర్ఖులతో సహవాసం చేయకూడదు, దుష్టులతో సహవాసం చేయకూడదు. ఎవరైతే నీకు హేళన చేస్తారో వారికి దూరంగా ఉండాలి. ఎవరైతే నీకు ఇష్టం లేదో వారు దూరంగా ఉండాలి. తర్వాత వ్యర్థచేష్టలు మనం ఎక్కువ చేయకూడదు. ఆ విధంగా దైవ సంపత్తి కలిగిన వారికి ఈ గుణాలన్నీ కూడా సుగుణాలు ఉంటాయి. ఇవి దైవ సంపత్తి గుణాలని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.